ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అది నేను చెప్తానంటున్నాను కదమ్మా. నువ్వు చెప్తావా లేదా? అమ్మా అది ఇంద్ర. రాత్రి యామిని వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? నైట్ అహల్య ఆ ఇంటికి వెళ్ళారా? ఇప్పుడు అడుగుతుంది ఆ విషయమా? ఇంద్రగారి విషయమేమోనని భయపడ్డాను. ఇందాక శ్రావ్య ఫోన్ చేసి నువ్వు ఆ ఇంటికి వెళ్ళినట్టు చెప్పింది. అంత రాత్రి పూట ఎందుకు వెళ్ళావు? అది శ్రావ్య పెళ్లికి నేను ఏ గిఫ్ట్ ఇవ్వలేకపోయానండి. అందుకని రాత్రి వెళ్ళి కృష్ణుడి బొమ్మ ఇచ్చొచ్చాను. మరి నైట్ ఆ విషయం నాకు చెప్పొచ్చు కదా. మరి నాతో కూడా చెప్పకుండా వెళ్ళావు. మీతో చెప్తే వెళ్ళనివ్వనేమోనని చెప్పలేదండి. అందరి ముందు చెప్పడం బాగోదేమోనని అబద్ధం చెప్పాను. శ్రావ్యకి గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నదానివి ఉదయం వెళ్ళి ఇవ్వచ్చు కదమ్మా. అంత కష్టపడి రాత్రి ఎందుకు వెళ్ళావు? అంటే నిన్న కృష్ణాష్టమి కదండి, కృష్ణుడు పుట్టినరోజు. శ్రావ్య ఇంటికి కృష్ణుడు వస్తే తనకు కృష్ణుడు లాంటి బిడ్డ పుడతాడని ఇచ్చానండి. నువ్వెంత మంచిదానివే అహల్య. ప్రతిరోజు ప్రతి క్షణం మా గురించే ఆలోచిస్తున్నావు. నువ్వే నా కోడలుగా ఉండాలి అనుంది. నువ్వు మాత్రమే ఈ కుటుంబాన్ని కంటికి రెప్పలాగా చూసుకోగలవు. చాలా థ్యాంక్స్ అమ్మా. మాకు రాని ఆలోచన నీకొచ్చింది. నీ నోటి వాక్కు ఫలించి శ్రావ్య కాపురం సజావుగా జరిగి తనకి పండంటి బిడ్డ పుడితే నాకంతే చాలు. మీరు చేసింది మంచి పని కానీ ప్రమాదకరమైన పని కూడానండి. ఇంకెప్పుడు ఇలా నాతో చెప్పకుండా చేయకండి. హాస్పిటల్కి వెళ్ళొస్తాను. నన్ను క్షమించండి. మీ అందరితో ఇలా అబద్ధాలు చెప్తుంటే చాలా గిల్టీగా ఉంది, కానీ ఏం చేయాలో తెలియట్లేదు. ఏంటన్నా మన పరిస్థితి? ఏమోరా, నాకే తెలియడం లేదు. ఏంట్రా ఎలా ఉన్నారు? బాగా రెస్ట్ తీసుకున్నారా? తెలుసురా నీ గురించి బాగా తెలుసు. నువ్వు మమ్మల్ని బంధించి పెద్ద తప్పు చేస్తున్నావు డాక్టరు. మరేం చేయండిరా? మీరేమో నేను చెప్పింది చేయట్లేదు, నాకేమో ఇలా చేయక తప్పట్లేదు. సరే, కడుపు నిండా తినండి. రే మెల్లగా తినంటారా,
అది మీ ఫుడ్డే, ఎవరు ఎత్తుకెళ్ళరు. ఇదంతా మీకు నాకు అవసరం అంటారా? రే, నేను రోగాల్ని తగ్గించి ప్రాణాలని కాపాడే డాక్టర్ని రా. నా చేతనే కిడ్నాప్ చేయించారు మీరు. ఆ? రేపు మర్డర్ కూడా చేయాల్సి వస్తుందేమోనని భయంగా ఉంది. నా మాట వినండి రా, అంతా మర్చిపోండి. నేను మిమ్మల్ని వదిలేస్తాను. హ్యాపీగా వెళ్ళిపోయి బతకండి రా. కుదరదు డాక్టరు. నేనంటూ వెళ్తే నా బంగారంతోనే వెళ్తాను. నీ బండారాన్ని బయట పెట్టి నా బంగారాన్ని తీసుకుపోతాను. మా అన్నకి అహల్య అంటే ప్రాణం. ఆ ప్రాణమైనా వదిలేస్తాడేమో కానీ బంగారాన్ని మాత్రం వదిలిపెట్టాడు. నేనిప్పుడే వెళ్ళి నా బంగారాన్ని తెచ్చుకుంటాను. మీరు మారరా? ఎప్పటికీ ఇలాగే ఉంటారా? అసలు ఏం మనుషులరా మీరు? అసలు ఏం బతుకులరా మీవి? మిమ్మల్ని ఇలా కాదురా. రే, అన్నం పెట్టిన చేతులతోనే మిమ్మల్ని కొట్టాల్సి వస్తుంది. మిమ్మల్ని కొట్టిన, అడవి దున్నని కొట్టిన ఒకటే. ఛై! చాలా పెద్ద తప్పు చేస్తున్నావు డాక్టరు. రాయ్, మీరిద్దరికి 2 రోజులు టైం ఇస్తున్నాను. మారారంటే సరే సరే, లేదంటే మిమ్మల్ని ఇద్దరిని మార్చరికి పంపిస్తాం. పదకొండు గంటలకల్లా హాస్పిటల్కి రమ్మని డాక్టర్ చెప్పారు. త్వరగా వెళ్ళొచ్చేయాలి. లేట్ అయిందంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళావో, ఏం చేసి వచ్చావని అడుగుతారు. ah